గంగమ్మ భూమికి ఎలా వచ్చింది? శివుడి జటలలో ఎందుకు బందీ అయ్యింది? ఆకాశగంగా భూమికి దిగిరావడం వెనుక కేవలం భగీరథుడి తపస్సు మాత్రమే కాదు, అహంకారం, త్యాగం మరియు ప్రకృతి సమతుల్యతకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి. భారతదేశంలో గంగా నది కేవలం ఒక నది మాత్రమే కాదు, అది కోట్లాది మంది నమ్మకం. కానీ ఆకాశంలో ప్రవహించే గంగమ్మ భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది? పరమశివుడు ఆమెను తన తలపై ఎందుకు ధరించాడు? గంగను భూమికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన ఆ అసాధారణ ప్రయత్నం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈరోజు వీడియోలో గంగావతరణం వెనుక ఉన్న రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. కథా నేపథ్యం: సగరపుత్రుల భస్మం. ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి అశ్వమేధ యాగం తలపెడతాడు. ఇంద్రుడు అసూయతో ఆ యాగ గుర్రాన్ని దొంగిలించి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళిన సగరుడి 60,000 మంది కుమారులు కపిల మహర్షిని నిందిస్తారు. ఆగ్రహించిన మహర్షి తన కంటి చూపుతో ఆ 60,000 మందిని భస్మం చేస్తాడు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటే ఆకాశగంగా వారి బూడిదపై ప్రవహించాలని కపిల మహర్షి చెబుతాడు. భగీరథుడి కఠోర తపస్సు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు తన పితామహులకు ముక్తి ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు. 1000 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తాడు. భగీరథుడి పట్టుదలకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, గంగను భూమికి పంపడం నా వల్ల అవుతుంది, కానీ ఆకాశం నుండి గంగమ్మ పడే వేగాన్ని భూమి తట్టుకోలేదు. ఆ వేగాన్ని భరించగలిగే శక్తి ఒక్క పరమశివుడికే ఉంది అని చెబుతాడు. గంగమ్మ అహంకారం, శివుడి లీల. భగీరథుడి శివుడిని ప్రార్థించగా శివుడు గంగను ధరించడానికి అంగీకరిస్తాడు. అయితే గంగమ్మకు తన వేగం మీద చాలా అహంకారం ఉండేది. నా ప్రవాహ వేగంతో శివుడిని కూడా పాతాళానికి తొక్కుకుంటూ వెళ్తాను అని గర్వంతో ఆకాశం నుండి ఉరుకుతుంది. ఆమె అహంకారాన్ని గమనించిన శివుడు గంగమ్మ భూమిని తాకకుండా తన జటాజుటంలో అంటే జుట్టులో బంధిస్తాడు. గంగమ్మ ఎంత ప్రయత్నించినా శివుడి జటల నుండి బయటకు రాలేకపోతుంది. శివుడి జటలలో గంగ చిక్కుకుపోవడం అనేది ఆమె అహంకారానికి లభించిన శిక్ష. భూమికి గంగ ఆగమనం. భగీరథుడు మళ్ళీ ప్రార్థించగా శివుడు శాంతించి తన జటల నుండి ఒక చిన్న పాయను విడిచిపెడతాడు. అలా శివుడి నుండి విడివడి భగీరథుడి వెనక గంగమ్మ నడుస్తుంది. మార్గమధ్యంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తగా ఆయన గంగను మింగేస్తాడు. మళ్ళీ భగీరథుడి ప్రార్థనతో చెవి ద్వారా విడిచిపెడతాడు. అందుకే గంగకు జాహ్నవి అని పేరు. చివరికి పాతాళానికి చేరుకొని సగరపుత్రుల భస్మాన్ని తాకి వారికి మోక్షం ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక అర్థం: పట్టుదల, అసాధ్యమైన పనిని సాధ్యం చేయడాన్ని మనము భగీరథ ప్రయత్నం అంటాం. ప్రకృతి సమతుల్యత. గంగా నేరుగా భూమిపై పడితే ప్రళయం వచ్చేది. అడవులకు సంకేతమైన శివుడి జటల ఆ వేగాన్ని నియంత్రించాయి. అంటే చెట్లు లేకపోతే నదుల ప్రవాహం భూమిని నాశనం చేస్తుందని దీని వెనుక ఉన్న శాస్త్రీయ అర్థం. చూశారుగా, గంగమ్మ భూమికి రావడం వెనుక ఎన్ని త్యాగాలు, ఎంతటి పురాణ గాథ ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.